ఐపీఎల్ 2025 సీజన్ కొత్త ఛాంపియన్ను అందించింది. అంతేకాదు గత 17 సీజన్లలో నమోదు కాని అనేక రికార్డులు ఈ సీజన్లో నమోదయ్యాయి. అవేంటివో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ సీజన్లో ఎవరెవరికి ఏ అవార్డులు వచ్చాయో తెలుసుకుందాం. ముందుగా ఆరెంజ్ క్యాప్, సీజన్లో ఎక్కువ రన్స్ చేసినటువంటి బ్యాటర్కు ఇచ్చేటటువంటి అవార్డు ఆరెంజ్ క్యాప్. ఈ ఆరెంజ్ క్యాప్ అనేది సాయి సుదర్శన్కి దక్కింది. గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఈ సీజన్లో అందరికంటే ఎక్కువగా 759 పరుగులు చేశాడు. 15 మ్యాచ్లలో ఈ 759 పరుగులు చేశాడు. అతని యొక్క యావరేజ్ అంటే ప్రతి మ్యాచ్కు సగటున 54.21 చొప్పున పరుగులు చేశాడు సాయి సుదర్శన్. సీజన్లో అద్భుతంగా రాణించినటువంటి సాయి సుదర్శన్ యొక్క స్ట్రైక్ రేట్ కూడా చాలా చక్కగా ఉంది. 156.17 స్ట్రైక్ రేట్ తోటి సాయి సుదర్శన్ రన్స్ చేశాడు. ఇక అతని యొక్క హైయెస్ట్ స్కోరు 108 నాట్అవుట్, అంటే ఒక సెంచరీ కూడా చేశాడు. ఇక హాఫ్ సెంచరీ వచ్చేసి 6 హాఫ్ సెంచరీలు చేశాడు. సో ఎవరు ఊహించిన విధంగా స్టార్ బ్యాటర్లను తోసిరాజని సాయి సుదర్శన్ ఈ సీజన్లో అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసి మరి ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత పర్పుల్ క్యాప్, సీజన్లో అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్కి ఇచ్చేటటువంటి క్యాప్ పర్పుల్ క్యాప్. సో ఈ పర్పుల్ క్యాప్ను కూడా గుజరాత్ టైటాన్స్కు చెందినటువంటి బౌలర్ ప్రసిద్ధ కృష్ణ దక్కించుకున్నాడు. మొత్తంగా ఈ సీజన్లో 25 వికెట్లు తీశాడు ప్రసిద్ధ కృష్ణ. ఈ సీజన్లో మొత్తం 15 మ్యాచ్లు ఆడినటువంటి ప్రసిద్ధ కృష్ణ 25 వికెట్లు తీయడం జరిగింది. అతని యొక్క ఎకానమీ కూడా మంచి ఎకానమీ ఉంది. అంటే ఓవర్కి సగటున 8.27 చొప్పున పరుగులు ఇచ్చి పరుగులను కూడా బాగానే నియంత్రించాడు ప్రసిద్ధ కృష్ణ. ప్రసిద్ధ కృష్ణ కూడా ఆరెంజ్ క్యాప్ రేసులో ఉంటాడని చెప్పేసి ఈ సీజన్ ముందు నుంచి ఎవరు కూడా భావించలేదు. సో మొత్తానికి ఇటు ఆరెంజ్ క్యాప్ అటు పర్పుల్ క్యాప్ రెండు కూడా గుజరాత్ టైటాన్స్కు చెందినటువంటి ప్లేయర్లకే దక్కాయి. ఇక మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ దిస్ సీజన్, ఈ అవార్డు కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు. అంటే ఈ సీజన్లో అత్యంత విలువైనటువంటి ఆటగాడు. ఈ అవార్డు ముంబై ఇండియన్స్కు చెందినటువంటి సూర్యకుమార్ యాదవ్కి ఈ అవార్డు లభించింది. మొత్తంగా సూర్యకుమార్ యాదవ్కి 320.5 పాయింట్లు లభించి మరి మొదటి ప్లేస్లో ఉండడం జరిగింది. ఈ సీజన్లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణించాడు. అఫ్కోర్స్ అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాటర్గా సాయి సుదర్శన్ నిలిచినప్పటికీ అత్యంత నిలకడైనటువంటి ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్లో అద్భుతంగా రాణించాడు. మొత్తంగా ఆడినటువంటి 16 మ్యాచ్లలో కూడా ప్రతి మ్యాచ్లో క్వార్టర్ సెంచరీ అంటే 25కు పైగా పరుగులు సాధించాడు సూర్యకుమార్ యాదవ్. ఇది ఒక వరల్డ్ రికార్డు. అంటే ఏ లెవెల్ అయినా సరే, ఇంటర్నేషనల్ లెవెల్ అయినా లీగ్ మ్యాచ్ లెవెల్ అయినా సరే, వరుసగా 17 మ్యాచ్లలో కనీసము 25 పరుగులకు పైగా రన్స్ చేయడం అనేది ఒక వరల్డ్ రికార్డు. ఆ విధంగా ఈ సీజన్లో అత్యంత కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేసినటువంటి ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్ నిలవడంతో అతడికి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు లభించింది. ఇక బెస్ట్ ఫెయిర్ ప్లే అవార్డు వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ టీంకి లభించింది. మొత్తం 14 మ్యాచ్లలో 143 పాయింట్లు సాధించినటువంటి చెన్నై సూపర్ కింగ్స్కి ఫెయిర్ ప్లే అవార్డు లభించింది. మొత్తంగా యావరేజ్గా ప్రతి మ్యాచ్కు 10.21 చొప్పున పాయింట్లు సాధించింది చెన్నై సూపర్ కింగ్స్. ఇక ఫెయిర్ ప్లే అవార్డు రేసులో సెకండ్ ప్లేస్లో పంజాబ్ కింగ్స్, థర్డ్ ప్లేస్లో సన్ రైజర్స్ హైదరాబాదు, ఫోర్త్ ప్లేస్లో ముంబై ఇండియన్స్, ఫిఫ్త్ ప్లేస్లో రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. మొత్తంగా పాయింట్ల పట్టికలో అట్టడుగున అంటే 10వ స్థానంలో నిలిచినటువంటి చెన్నై సూపర్ కింగ్స్కు ఫెయిర్ ప్లే అవార్డులో మాత్రము తొలి స్థానం లభించింది. ఇక ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు గుజరాత్ టైటాన్స్కు చెందినటువంటి ఓపెనర్ సాయి సుదర్శన్కు లభించింది. ఈ సీజన్ మొత్తం కూడా సాయి సుదర్శన్ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి ఆకట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. సో అతనికి ఆరెంజ్ క్యాప్తో పాటుగా ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు లభించింది. ఇక బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డు వచ్చేసి కమిందు మెండిస్, ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందినటువంటి కమిందు మెండిస్కు లభించింది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగినటువంటి మ్యాచ్లో అద్భుతమైనటువంటి క్యాచ్ డైవ్ చేసి క్యాచ్ పెట్టినటువంటి కమిందు మెండిస్కి క్యాచ్ ఆఫ్ ద సీజన్ అవార్డు లభించింది. ఇక అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేనిది, అంటే గత 17 సీజన్లుగా లేనిది ఈ 18వ సీజన్లో నమోదైనటువంటి రికార్డును చూసినట్లయితే ఒకసారి ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్లో పరుగుల వరద పారిందని చెప్పాలి. మొత్తంగా చూసినట్లయితే అన్ని మ్యాచ్లలో కలిపి మోస్ట్ రన్స్ అనేది ఇక్కడే నమోదైంది. మొత్తంగా 26,381 పరుగులు నమోదైనాయి ఈ 18వ సీజన్లో. 2025లో జరిగినటువంటి 18వ సీజన్లో 26,381 పరుగులు గతంలో ఏ సీజన్లో లేనిది అత్యధిక పరుగులు నమోదైనటువంటి సీజన్ ఇదే. అంతేకాకుండా హైయెస్ట్ రన్స్ ఫర్ ఏ వికెట్, అంటే ప్రతి వికెట్కు నమోదైనటువంటి పరుగుల విషయానికి వచ్చినట్లయితే యావరేజ్గా 30.39, అంటే ప్రతి వికెట్కు సగటున 30.39 చొప్పున పరుగులను చేయడం జరిగింది ఈ సీజన్లో, గతంలో ఎన్నడూ లేని విధంగా. అదేవిధంగా హైయెస్ట్ ఆర్పిఓ అంటే హైయెస్ట్ రన్స్ పర్ ఓవర్ ఇన్ అన్ ఎడిషన్, ఒక ఎడిషన్లో ఒక ఓవర్కు నమోదైనటువంటి సగటున అత్యధిక పరుగులు ప్రతి ఓవర్కి ఈ సీజన్లో
9.62 చొప్పున, ప్రతి ఓవర్కి 9.62 చొప్పున పరుగులు చేయడం జరిగింది. ఇది కూడా ఐపీఎల్ రికార్డు. ఇక మోస్ట్ ఫోర్స్ ఇన్ అన్ ఎడిషన్, ఒక సీజన్లో నమోదైనటువంటి అత్యధిక ఫోర్స్ 2245 ఫోర్లను కొట్టడం జరిగింది ఈ సీజన్లో, గతంలో ఎన్నడూ లేని విధంగా. అదేవిధంగా మోస్ట్ సిక్సెస్, అత్యధిక సిక్సర్లు కొట్టినటువంటి సీజన్ కూడా ఇదే. 1294 సిక్సర్లు నమోదైనాయి ఈ సీజన్లో, గతంలో ఎన్నడూ లేని విధంగా. అదేవిధంగా మోస్ట్ 200+ టోటల్స్, ఒక ఇన్నింగ్స్లో 200కు పైగా పరుగులు నమోదు కావడం అనేది ఈ సీజన్లో 52 సార్లు జరిగింది, గతంలో ఎన్నడూ లేని విధంగా. చూడండి, అసలు రన్స్ విషయంలో ఎప్పుడూ లేనటువంటి రికార్డులు. అత్యధిక పరుగులు 26,381 పరుగులు, ప్రతి వికెట్కు సగటున అత్యధిక పరుగులు, ప్రతి వికెట్కు 30.39 చొప్పున పరుగులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఓవర్కు సగటున అత్యధిక పరుగులు, ఓవర్కి సగటున 9.62 చొప్పున ఈ సీజన్లోనే పరుగులు చేయడం జరిగింది. అదేవిధంగా అత్యధిక ఫోర్లు 2245 ఫోర్లను ఈ సీజన్లో బ్యాటర్లు కొట్టడం జరిగింది. అదేవిధంగా అత్యధిక సిక్సర్లు నమోదైంది 1294 సిక్సర్లు. అదేవిధంగా ఒక ఇన్నింగ్స్లో 200 పరుగులు అనేది 52 సార్లు నమోదు కావడం జరిగింది. సో గత 17 సీజన్లుగా లేనిది ఈ 18వ సీజన్లో ముఖ్యంగా బ్యాటర్లు విజృంభించి ఆడిందని చెప్పాలి. ఇక ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే గుజరాత్ టైటన్స్కు చెందినటువంటి ఓపెనర్ సాయి సుదర్శన్ 759 పరుగులతోటి తొలి స్థానంలో నిలిచిండు. అందుకే అతనికి ఆరెంజ్ క్యాప్ లభించింది. మొత్తం 15 మ్యాచ్లలో 759 పరుగులు చేసి ఈ సీజన్లో అద్భుతంగా రాణించినటువంటి సాయి సుదర్శన్ తొలి స్థానంలో ఉంటే, ముంబై ఇండియన్స్కు చెందినటువంటి సూర్యకుమార్ యాదవ్ 717 రన్స్ తోటి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. మొత్తం 16 మ్యాచ్లలో 717 రన్స్ చేసినటువంటి సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్లో అత్యంత నిలకడగా రాణించినటువంటి బ్యాటర్గా మనందరికీ తెలిసిందే. ఇక విరాట్ కోహ్లీ ప్రతి సీజన్లో కూడా అద్భుతంగా ఆడుతున్నటువంటి విరాట్ కోహ్లీ ఈ సీజన్లో కూడా 15 మ్యాచ్లలో 657 రన్స్ తోటి 3వ స్థానంలో నిలిచాడు. మొత్తంగా ఆర్సీబీ కప్పును చేజిక్కించుకోవడంలో విరాట్ కోహ్లీది కూడా కీలకమైనటువంటి పాత్ర అన్న విషయం మనకు తెలిసిందే. ఇక గుజరాత్ టైటన్స్కే చెందినటువంటి శుభ్మన్ గిల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ 15 మ్యాచ్లలో 650 రన్స్ తోటి 4వ స్థానంలో ఉంటే, మిచెల్ మార్ష్, సో ఎల్ఎస్జీ లక్నో సూపర్ జైంట్స్కి చెందినటువంటి మిచెల్ మార్ష్ 13 మ్యాచ్లలో 627 పరుగులతోటి అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాటర్ల జాబితాలో 5వ స్థానంలో నిలిచాడు. ఇక ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ చెందినటువంటి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 604 పరుగులతోటి 6వ స్థానంలో నిలిచాడు. సో 17 మ్యాచ్లలో 604 పరుగులు చేసినటువంటి శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాటర్లలో 6వ స్థానంలో నిలిచాడు. మొత్తంగా ఈ 6 బ్యాటర్లు ఈ సీజన్లో 600కు పైగా పరుగులు సాధించారు. సాయి సుదర్శన్, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, మిచెల్ మార్ష్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఈ 6 బ్యాటర్లు ఈ సీజన్లో 600కు పైగా పరుగులు చేసి రాణించారు. ఇక ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే గుజరాత్ టైటన్స్కు చెందినటువంటి బౌలర్ ప్రసిద్ధ కృష్ణ 25 వికెట్లతోటి తొలి స్థానంలో నిలిచాడు. అందుకే అతనికి పర్పుల్ క్యాప్ లభించింది. మొత్తంగా 15 మ్యాచ్లలో 25 వికెట్లు తీసినటువంటి ప్రసిద్ధ కృష్ణ ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్గా తొలి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత సిఎస్కే అంటే చెన్నై సూపర్ కింగ్స్కి చెందినటువంటి నూర్ అహ్మద్ 14 మ్యాచ్లలో 24 వికెట్లు తీసి 2వ స్థానంలో నిలిస్తే, ఇక ఆర్సీబీకి చెందినటువంటి జోష్ హ్యాజిల్వుడ్ 12 మ్యాచ్లలో 22 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసినటువంటి జాబితాలో 3వ స్థానంలో నిలిచాడు. ఇక ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్ల జాబితాలో ట్రెంట్ బౌల్ట్, ముంబై ఇండియన్స్కి చెందినటువంటి ట్రెంట్ బౌల్ట్ 16 మ్యాచ్లలో 22 వికెట్లతోటి 4వ స్థానంలో నిలిచాడు. ఇక ఆ తర్వాత హర్షదీప్ సింగ్ వచ్చేసి 17 మ్యాచ్లలో 21 వికెట్లతోటి 5వ స్థానంలో నిలిచాడు. మొత్తంగా ఈ సీజన్లో 20కు పైగా వికెట్లు తీసినటువంటి బౌలర్లు 5 ఉన్నారు. అందులో ప్రసిద్ధ కృష్ణ, నూర్ అహ్మద్, జోష్ హ్యాజిల్వుడ్, ట్రెంట్ బౌల్ట్ అండ్ హర్షదీప్ సింగ్ వీరు 5 అత్యధిక వికెట్లు తీసినటువంటి బౌలర్లలో మరి తొలి 5 స్థానాల్లో నిలవడం జరిగింది. ఇక మెయిడిన్ ఓవర్లు వేసినటువంటి బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే పరుగుల వరద పారినటువంటి ఈ సీజన్లో ఒక బౌలర్ మిడిన్ ఓవర్ వేసినట్టే అది చాలా గ్రేట్. సో అలాంటి బౌలర్లు 7 ఉన్నారు. ఈ సీజన్లో మిడిన్ ఓవర్ వేసినటువంటి బౌలర్లు 7 ఉన్నారు. వాళ్ళందరూ తలా ఒక ఓవర్ మిడిన్ వేయడం జరిగింది. అందులో మొయిన్ అలీ, హర్షదీప్ సింగ్, దీపక్ చాహర్, జోఫ్రా ఆర్చర్, కైల్ జెమిసన్ అండ్ వైభవ్ అరోరా, అదేవిధంగా ముఖేష్ కుమార్ ఈ 7 బౌలర్లు కూడా మరి మిడిన్ ఓవర్ వేసి రికార్డు సృష్టించడం జరిగింది ఈ సీజన్లో. ఇక అత్యధిక డాట్ బాల్స్ వేసినటువంటి బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే పరుగుల వరద పారినటువంటి ఈ సీజన్లో బౌలర్లకు ఒక కఠిన పరీక్ష అని చెప్పాలి. అలాంటి సందర్భంలో కూడా డాట్ బాల్స్ వేసి మరి రికార్డు సృష్టించినటువంటి బౌలర్లు ఉన్నారు. అందులో మహమ్మద్ సిరాజ్ తొలి స్థానంలో నిలిచాడు. మొత్తం 15 మ్యాచ్లలో 151 డాట్ బాల్స్ వేశాడు మహమ్మద్ సిరాజ్. అదేవిధంగా ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో ప్రసిద్ధ కృష్ణ 15 మ్యాచ్లలో 146 డాట్ బాల్స్ వేశాడు. ఇక 3వ స్థానంలో
ఖలీల్ అహ్మద్ ఉన్నాడు. 14 మ్యాచ్లలో 137 డాట్ బాల్స్ వేసినటువంటి ఖలీల్ అహ్మద్ 3వ స్థానంలో నిలిస్తే, హర్షదీప్ సింగ్ 17 మ్యాచ్లలో 137 డాట్ బాల్స్ వేసి 4వ స్థానంలో. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా 12 మ్యాచ్లలో 128 డాట్ బాల్స్ వేసి జస్ప్రీత్ బుమ్రా 5వ స్థానంలో నిలవడం జరిగింది. మొత్తంగా చూసినట్టయితే పరుగుల వరద పారినటువంటి ఈ సీజన్లో అత్యధిక డాట్ బాల్స్ వేసి బౌలర్లుగా తమను తాము నిరూపించుకున్నటువంటి బౌలర్లు ఈ 5గురు. బెస్ట్ బౌలింగ్ యావరేజ్ విషయానికి వచ్చినట్లయితే, బెస్ట్ బౌలింగ్ యావరేజ్ అంటే ప్రతి వికెట్కు ఇచ్చినటువంటి రన్స్. సో అందులో ఆయుష్ బదోని తొలి స్థానంలో నిలిచిండు. సో 6.50 యావరేజ్ తోటి వికెట్ తీయడం జరిగింది. మొత్తంగా 14 మ్యాచ్లు ఆడినటువంటి ఆయుష్ బదోని ప్రతి 6.5 రన్స్కి ఒక వికెట్ తీయడం జరిగింది. అదేవిధంగా షారుఖ్ ఖాన్ 15 మ్యాచ్లలో ప్రతి 13 రన్స్కు ఒక వికెట్ తీశాడు. ఇక ఆ తర్వాత జయదేవ్ ఉన్నత్కడ్ 7 మ్యాచ్లలో ప్రతి 15.90 రన్స్కి ఒక వికెట్ తీస్తే, నూర్ అహ్మద్ 17 రన్స్కి ప్రతి 17 రన్స్కి ఒక వికెట్ తీశాడు. ఇక జోస్ హ్యాజిల్వుడ్ 17.54 యావరేజ్ తోటి వికెట్లు తీస్తే, జస్ప్రీత్ బుమ్రా 6వ స్థానంలో నిలిచి 17.65 సగటుతోటి వికెట్లను తీశాడు. ఇక బెస్ట్ బౌలింగ్ ఎకానమీ విషయానికి వచ్చినట్లయితే, అంటే ఓవర్కి సగటున ఇచ్చినటువంటి పరుగులు బెస్ట్ ఎకానమీ, ఆ విషయానికి వచ్చినట్లయితే నమన్ ధీర్ మొదటి స్థానంలో నిలిచాడు. అఫ్కోర్స్ నమన్ ధీర్ రెగ్యులర్ బౌలర్ కాదు, ఆల్రౌండరే, కానీ బ్యాటింగ్ ఆల్రౌండర్. 16 మ్యాచ్లలో మరి బౌలింగ్ వేసి ఓవర్కి సగటున 5.25 చొప్పున పరుగులు ఇచ్చాడు నమన్ ధీర్. ఆ తర్వాత నువాన్ తుషారా వచ్చేసి ఒకే మ్యాచ్ ఆడాడు. ఆ ఒకే మ్యాచ్లో ఓవర్కి సగటున 6.5 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. ఇక 3వ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా, రెగ్యులర్ బౌలర్, అద్భుతంగా బౌలింగ్ వేసినటువంటి జస్ప్రీత్ బుమ్రా 12 మ్యాచ్లలో ఓవర్కి సగటున 6.67 చొప్పున పరుగులు ఇచ్చి పరుగుల వరద పారినటువంటి ఈ సీజన్లో పరుగులను నియంత్రించినటువంటి బౌలర్లు వీరు. అందులో జస్ప్రీత్ బుమ్రా 3వ స్థానంలో నిలిచాడు. ముఖ్యంగా చెప్పాలంటే నువాన్ తుషారా ఒకే మ్యాచ్ ఆడాడు. అదేవిధంగా నమన్ ధీర్ కొద్ది ఓవర్లు మాత్రమే వేసి ఉంటాడు. రెగ్యులర్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే జస్ప్రీత్ బుమ్రానే మొదటి స్థానంలో నిలుస్తాడు. ఇక తర్వాత అంకుల్ రాయ్ కూడా ఒక మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో ఓవర్కి సగటున 6.75 చొప్పున పరుగులు ఇస్తే, కుల్దీప్ యాదవ్ 14 మ్యాచ్లలో ఓవర్కి సగటున 7.07 చొప్పున. మొత్తంగా రెగ్యులర్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే జస్ప్రీత్ బుమ్రా అండ్ కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేసి పరుగులను కట్టడి చేయడం జరిగింది. మిగతా బౌలర్లు కూడా 1-2 మ్యాచ్లు ఆడారు కాబట్టి వాళ్ళను పరిగణలోకి తీసుకోకపోతే మాత్రం జస్ప్రీత్ బుమ్రా అండ్ కుల్దీప్ యాదవ్ వీరిద్దరూ అద్భుతంగా బౌలింగ్ వేసి పరుగులను బాగా నియంత్రించారు. ఇక ఈ సీజన్లో బౌలర్లకి వాస్తవానికి మర్చిపోదగ్గ సీజన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరుగుల వరద పారింది కాబట్టి బౌలర్లు పెద్దగా గుర్తుంచుకోలేనటువంటి సీజన్. అలాంటి సీజన్లో కూడా యజువేంద్ర చాహల్ ఒక హ్యాట్రిక్ తీయడం జరిగింది. ఈ సీజన్లో నమోదైనటువంటి ఒకే ఒక హ్యాట్రిక్ యజువేంద్ర చాహల్, పంజాబ్ కింగ్స్ చెందినటువంటి యజువేంద్ర చాహల్ ఒక హ్యాట్రిక్ తీసి రాణించడం జరిగింది. ఈ సీజన్లో అత్యధిక 4లు కొట్టినటువంటి బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే గుజరాత్ టైటాన్స్కి చెందినటువంటి సాయి సుదర్శన్ 15 మ్యాచ్లలో ఏకంగా 88 4లు కొట్టాడు ఈ సీజన్లో. ఇక 2వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ 16 మ్యాచ్లలో 69 4లతోటి సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్లో సెకండ్ ప్లేస్లో నిలిస్తే, విరాట్ కోహ్లీ 15 మ్యాచ్లలో 66 4లతోటి 3వ స్థానంలో నిలిచాడు. ఇక గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ 15 మ్యాచ్లలో 62 4లతోటి 4వ స్థానంలో నిలిస్తే, యశస్వి జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్కి చెందినటువంటి ఓపెనర్ యశస్వి జైస్వాల్ 14 మ్యాచ్లలో 60 4లతోటి 5వ స్థానంలో నిలిచాడు. మొత్తంగా ఈ సీజన్లో 60కు పైగా 4లు కొట్టినటువంటి బ్యాటర్లు 6 ఉంటే అందులో సాయి సుదర్శన్ తొలి స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ 2వ స్థానంలో, విరాట్ కోహ్లీ 3వ స్థానంలో, శుభ్మన్ గిల్ 4వ స్థానంలో, యశస్వి జైస్వాల్ 5వ స్థానంలో నిలిచారు. ఇక ఈ సీజన్లో అత్యధిక 6లు కొట్టినటువంటి బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే ఎల్ఎస్జీకి చెందినటువంటి నికోలస్ పూరన్ తొలి స్థానంలో నిలిచాడు. మొత్తం 14 మ్యాచ్లలో 40 6లు కొట్టినటువంటి నికోలస్ పూరన్ తొలి స్థానంలో నిలిస్తే, పంజాబ్ కింగ్స్కు చెందినటువంటి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 17 మ్యాచ్లలో 39 6లతోటి 2వ స్థానంలో నిలిచాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ 16 మ్యాచ్లలో 38 6లతోటి 3వ స్థానంలో, మిచెల్ మార్ష్ 13 మ్యాచ్లలో 37 6లతోటి 4వ స్థానంలో. ఇక పంజాబ్ కింగ్స్కి చెందినటువంటి ప్రభ్సిమ్రన్ సింగ్ 17 మ్యాచ్లలో 30 6లతోటి 5వ స్థానంలో నిలిచాడు. మొత్తంగా 30కు పైగా 6లు ఈ సీజన్లో కొట్టినటువంటి బ్యాటర్లు 5 ఉన్నారు. ఆ 5గులలో నికోలస్ పూరన్ తొలి స్థానంలో, శ్రేయస్ అయ్యర్ 2వ స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ 3వ స్థానంలో, మిచెల్ మార్ష్ 4వ స్థానంలో, ప్రభ్సిమ్రన్ సింగ్ 5వ స్థానంలో నిలిచారు. ఇక ఈ సీజన్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక 6లు కొట్టినటువంటి బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే రాజస్థాన్ రాయల్స్కి చెందినటువంటి వైభవ్ సూర్యవంశీ తొలి స్థానంలో నిలిచాడు. ఒక మ్యాచ్లో 11 6లు కొట్టాడు వైభవ్ సూర్యవంశీ ఒక ఇన్నింగ్స్లో. ఆ తర్వాత అభిషేక్ శర్మ ఒక ఇన్నింగ్స్లో 10 6లతోటి 2వ స్థానంలో ఉంటే, ప్రియాంశు ఆర్య 9 6లతోటి 3వ స్థానంలో, అదేవిధంగా శ్రేయస్ అయ్యర్, ఆ తర్వాత హెన్రిచ్ క్లాసన్ వీరు ముగ్గురు కూడా ఒక ఇన్నింగ్స్లో 9 6లతోటి 3, 4, 5 ప్లేస్లలో నిలవడం జరిగింది. మొత్తంగా
ఈ సీజన్లో ఒక సంచలన బ్యాటర్గా, యువ బ్యాటర్గా 14 ఏళ్లకే మరి సెంచరీ కొట్టినటువంటి వైభవ్ సూర్యవంశీ ఆ మ్యాచ్లో ఏకంగా 11 సిక్స్లతోటి రికార్డు సృష్టించి మరి ఆ ఫాస్టెస్ట్ సెంచరీ చేసినటువంటి ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసినటువంటి ఇండియన్ బ్యాటర్గా రికార్డు సృష్టించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సీజన్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసినటువంటి బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే విరాట్ కోహ్లీ తొలి స్థానంలో నిలిచాడు. మొత్తం 15 మ్యాచ్లలో 8 హాఫ్ సెంచరీలు సాధించినటువంటి విరాట్ కోహ్లీ అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించినటువంటి బ్యాటర్ల విషయంలో తొలి స్థానంలో నిలిస్తే మిచెల్ మార్ష్ 6 హాఫ్ సెంచరీలు, ఆ తర్వాత యశస్వి జైస్వాల్ కూడా 6 హాఫ్ సెంచరీలు, శుభన్ గిల్, ఆ తర్వాత వచ్చేసి సాయి సుదర్శన్, ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరూ కూడా 6 హాఫ్ సెంచరీలతోటి మరి 2, 3, 4, 5, 6 స్థానాల్లో నిలవడం జరిగింది. మొత్తంగా విరాట్ కోహ్లీ ఎవరికి అందనంత దూరంలో 8 హాఫ్ సెంచరీలతోటి తొలి స్థానంలో నిలిచాడు. ఇక ఈ సీజన్లో బెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ విషయానికి వచ్చినట్లయితే సూర్యకుమార్ యాదవ్ ప్రతి మ్యాచ్కు సగటున 66.18 సగటుతోటి పరుగులు చేయడం జరిగింది. మొత్తం 16 మ్యాచ్లలో అతను ఆ సగటును సాధించడం జరిగింది. ఇక రెండవ స్థానంలో టిమ్ డేవిడ్ 12 మ్యాచ్లు ఆడినటువంటి టిమ్ డేవిడ్ ప్రతి మ్యాచ్కు సగటున 62.33 చొప్పున పరుగులు చేయడం జరిగింది. సో నాట్అవుట్గా ఉన్నట్టయితే యావరేజ్ పెరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక మూడవ స్థానంలో జోస్ బట్లర్ 14 మ్యాచ్లలో 59.78 యావరేజ్. నాలుగవ స్థానంలో విరాట్ కోహ్లీ 15 మ్యాచ్లలో 54.75 సగటుతోటి విరాట్ కోహ్లీ 4వ స్థానంలో. ఆ తర్వాత సాయి సుదర్శన్ 15 మ్యాచ్లలో 54.21 సగటుతోటి సాయి సుదర్శన్ పరుగులు చేయడం జరిగింది ఈ సీజన్లో. ఇక బెస్ట్ స్ట్రైక్ రేట్ విషయానికి వచ్చినట్లయితే T20లలో యావరేజ్ కంటే కూడా స్ట్రైక్ రేట్ చాలా ముఖ్యం. ఎంత వేగంగా పరుగులు చేశాడన్నదే ముఖ్యం. ఎన్ని పరుగులు చేసింది ముఖ్యమైందే, కానీ దానికంటే ముఖ్యంగా ఏంటంటే ఎంత వేగంగా పరుగులు చేశాడు అనేది. సో స్ట్రైక్ రేట్ అంటే ప్రతి 100 బాల్స్కి ఎన్ని పరుగులు చేశాడు అనేది. ఈ విషయంలో ఈ సీజన్లో వైభవ్ సూర్యవంశీ తొలి స్థానంలో నిలిచాడు. 7 మ్యాచ్లు ఆడినటువంటి వైభవ్ సూర్యవంశీ 206.55 స్ట్రైక్ రేట్ తోటి ఈ సీజన్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో నికోలస్ పూరన్ 196.25 స్ట్రైక్ రేటు, అంటే ప్రతి 100 బాల్స్కి 196 రన్స్ చేస్తున్నారని అర్థం. ఇక అభిషేక్ శర్మ 193.39 తోటి బెస్ట్ స్ట్రైకర్గా 3వ స్థానంలో నిలిస్తే చెన్నై సూపర్ కింగ్స్కు చెందినటువంటి ఆయుష్ మాత్రే 188.97 స్ట్రైక్ రేట్ తోటి 4th ప్లేస్లో. ఇక ఆర్సీబీకి చెందినటువంటి టిమ్ డేవిడ్ 185.14 స్ట్రైక్ రేట్ తోటి 5th ప్లేస్లో. ఇక నమన్ధీర్ ముంబై ఇండియన్స్కి చెందినటువంటి నమన్ధీర్ 182.60 తోటి మరి 6వ స్థానంలో బెస్ట్ స్ట్రైకర్గా మరి వాళ్ళు తొలి 6 స్థానాలలో నిలవడం జరిగింది. ఇక ఈ సీజన్లో మొత్తం 9 సెంచరీలు నమోదయ్యాయి. సో హయ్యెస్ట్ రన్స్ ప్రకారం చూసినట్లయితే అభిషేక్ శర్మ 141 పరుగులు చేశాడు. హయ్యెస్ట్ ఒక ఇన్నింగ్స్లో హయ్యెస్ట్ స్కోరర్గా అభిషేక్ శర్మ నిలవడం జరిగింది. ఆ తర్వాత రిషబ్ పంత్ 118 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి హయ్యెస్ట్ రన్స్ ఒక ఇన్నింగ్స్లో హయ్యెస్ట్ రన్స్ చేసినటువంటి బ్యాటర్లలో సెకండ్ ప్లేస్లో ఉంటే మిచెల్ మార్ష్ 117 పరుగులు, కేఎల్ రాహుల్ 112 పరుగులు, ఆ తర్వాత సాయి సుదర్శన్ 108 పరుగులు, ఇషాన్ కిషన్ 106 పరుగులు, హెన్రిచ్ క్లాసన్ 105 పరుగులు, ప్రియాంశు ఆర్య 103 పరుగులు, వైభవ్ సూర్యవంశీ 101 పరుగులు. మొత్తంగా 9 మంది బ్యాటర్లు కలిసి 9 సెంచరీలను నమోదు చేయడం జరిగింది. అంటే తలా ఒక సెంచరీ చేశారు 9 మంది బ్యాటర్లు. మొత్తంగా ఇవి ఈ ఐపీఎల్ సీజన్లో నమోదైనటువంటి రికార్డులు. గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యాటర్లు పరుగుల వరద పారించారు. ఇక బౌలర్లు అయితే కాస్త వెనుకబడినని చెప్పాలి. ఎందుకంటే మోస్ట్ రన్స్, మోస్ట్ ఫోర్స్, మోస్ట్ సిక్సర్స్ ఇలా పలు రికార్డులన్నీ కూడా బ్యాటర్లకు చెందినటువంటి రికార్డులే ఈ సీజన్లో నమోదైనటువంటి నేపథ్యంలో బౌలర్లు ఈ రికార్డుల విషయంలో కాస్త వెనుకబడినని చెప్పాలి.